హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఏపీ జాబ్ క్యాలెండర్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక ఈ నెల 12న జాబ్ క్యాలెండర్ విడుదలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్తో పాటుగా మనకు క్లియర్గా ఒక అప్డేట్స్ మనకు కొత్త నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి జాబితా కూడా రిలీజ్ కావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు క్లియర్గా చూసుకున్నట్లయితే కొత్తగా వచ్చేసి 18 శాఖల్లో 866 పోస్టుల భర్తీపై ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ముందుగా వచ్చేసి అటవీ శాఖలో అత్యధికం ఉన్నట్లు తెలుస్తుంది. పాత నోటిఫికేషన్ల రాత పరీక్ష తేదీలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కసరత్తు చేస్తున్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక్కడ డేట్స్ గమనిస్తే మాత్రం ఈ నెల 12th జనవరి నాడైతే మనకు జాబ్ క్యాలెండర్ విడుదలకైతే రంగం అయితే సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు అండి, మనకు ఇన్ఫర్మేషన్ చూస్తే మాత్రం ఉద్యోగాల భర్తీకి ఎన్డీఏ ప్రభుత్వం ఉపక్రమించింది. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ నెల 12న ఏపీపీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్ను విడుదలకు చర్యలు తీసుకుంటుంది. ఆ వైపు ప్రభుత్వం కొత్త పోస్టుల భర్తీ నోటిఫికేషన్ జారీ గురించి ఇప్పటికే విడుదల చేసినటువంటి 20 రకాల నోటిఫికేషన్లకు పరీక్షల నిర్వహణ తేదీలు కూడా ప్రకటిస్తుంది. కూటమి ప్రభుత్వం కొత్తగా భర్తీ చేయనున్నటువంటి 866 పోస్టులకు 18 నోటిఫికేషన్లు రానున్నట్లు తెలుస్తుంది. అటవీ శాఖలో 814 పోస్టులు ఉన్నాయి. త్వరలో పూర్తి కానున్న ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా ఈ నోటిఫికేషన్ ఇస్తామని కూడా ప్రభుత్వం అయితే వెల్లడించినట్టు తెలుస్తుంది. ఇక ఇతర పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే సంక్షేమ శాఖల దివ్యాంగులకు సంబంధించి, అలాగే వార్డెన్, గనుల శాఖ, రాయల్టీ ఇన్స్పెక్టర్, అలాగే ఫ్యాకల్టీ సర్వీసెస్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, బీసీ వెల్ఫేర్, అలాగే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, జైళ్ల శాఖలో జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ అండ్ రవాణా శాఖలో ఏఎంవిఐ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు ఇస్తామని సాధారణ పరిపాలనా శాఖ తెలపడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక గ్రూప్ 1 సంబంధించి ఏప్రిల్ తర్వాత గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది. ఇక తాజాగా గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు నోటిఫికేషన్ నెంబర్ 11/2023/2025 ఏప్రిల్ తర్వాత నిర్వహించేందుకు అవకాశం ఉంది. 2025 ఫిబ్రవరి 23న గ్రూప్ 2 ప్రధాన పరీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ పాలిటెక్నిక్, జూనియర్ డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్లకు రాత పరీక్షలను 2025 జూన్లో నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగానే మరికొన్ని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సంబంధించినటువంటి కానీ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, అలాగే అనలిస్ట్, పర్యావరణ శాఖ అసిస్టెంట్ లైబ్రేరియన్ సంబంధించిన పోస్టులు కూడా వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడ్డాయి. వీటికి 2025 మార్చి చివరి అదే ఏడాది జూన్ నెలాఖరుగా పరీక్షలు నిర్వహించేలా తేదీల ఖరారుపై కసరత్తు చేస్తున్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్తో పాటు ఉండడం జరిగింది. ఇక కొత్త నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి జాబితా ఒకసారి మనం క్లియర్గా గమనిద్దాం. కొత్త నోటిఫికేషన్ల జాబితా గమనించినట్లయితే అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ వచ్చేసి మనకు 100 పోస్టెస్ ఉంటాయి. ఇందులో 30 పోస్టెస్ వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ పోస్టెస్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. టోటల్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వచ్చేసి టోటల్ 100 పోస్టెస్కి మనకు క్యారీ ఫార్వర్డ్ అయిన పోస్టెస్ వచ్చేసి మనకు 30 పోస్టెస్ అయితే ఉండడం జరిగింది. ఇక బీట్ ఆఫీసర్ సంబంధించి చూసుకున్నట్లయితే బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్లకు సంబంధించి చూసుకోవచ్చు. ఎఫ్బిఓకి సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి 691 వేకెన్సీస్ ఉంటాయి. ఇందులో క్యారీ ఫార్వర్డ్ అయిన వేకెన్సీస్ వచ్చేసి 141 అటవీ శాఖ నుంచి అయితే ఉండడం జరిగింది. ఇక డ్రాఫ్ట్ మ్యాన్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే డ్రాఫ్ట్ మ్యాన్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే మాత్రం గ్రేడ్ 2కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ డ్రాఫ్ట్ మ్యాన్ గ్రేడ్ 2 టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి అటవీ శాఖ డిపార్ట్మెంట్కి సంబంధించి టోటల్గా 13 వేకెన్సీస్ ఉంది. అలాగే ఠాణేదార్ అటవీ శాఖకు సంబంధించి 10 వేకెన్సీస్, అలాగే మున్సిపల్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ 2 అండ్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ 3, అలాగే జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ 4కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ వచ్చేసి 3 ఉండడం జరిగింది. జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ 4 వచ్చేసి 11 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ సంబంధించి వ్యవసాయ శాఖలో టోటల్గా ఏఓకి సంబంధించి చూసుకున్నట్లయితే 10 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఏఓకి సంబంధించి. ఇక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈఓకి సంబంధించి చూసుకుంటే దేవాదాయ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి టోటల్గా 7 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలాగే జిల్లా సైనిక ఆఫీసర్ సంబంధించి డిస్టిక్ సైనిక్ ఆఫీసర్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే టోటల్గా 7 వేకెన్సీస్ ఉండడం జరిగింది. అలాగే గ్రంథాలయ పాలకులకు సంబంధించి లైబ్రేరియన్ వచ్చేసి చూసుకున్నట్లయితే 2 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. హార్టికల్చర్ ఆఫీసర్ సంబంధించి ఉద్యానవన శాఖ నుంచి 2 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు అండి, మీరు క్లియర్ కట్గా వేకెన్సీ వివరాలు కూడా తెలపడం జరిగింది. ఇక్కడ టెక్నికల్ ఇన్స్పెక్టర్ మత్స్య శాఖకు సంబంధించి టోటల్గా 3 వేకెన్సీస్ ఉండడం జరిగింది. టెక్నికల్ అసిస్టెంట్ భూగర్భ జల నీటిపారుదల అంటే ఇక్కడ మనం
చూసుకున్నట్లయితే భూగర్భ నీటి ఈ పారుదలకు సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి 4 వేకెన్సీస్తో ఒక మంచి నోటిఫికేషన్ అయితే త్వరలో రానున్నట్లు తెలుస్తుంది. ఎనివే అందరికైతే ఆల్ ద బెస్ట్ అండి. ఈ న్యూ ఇయర్ కానుకగా మనకు ఈ నెల 12న జాబ్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకు 100% తెలుస్తుంది. ఎనీవే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి.